జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం ప్రారంభమవుతున్న తరుణంలో భాద్రపద మాసానికి ఉన్న విశిష్టత ఏంటో, భాద్రపద మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని హృషీకేశుడు అనే నామంతో పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం హృషీకేశాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే ఈ మాసంలో ఇవ్వవలసిన ముఖ్యమైన దానాలు గుడాన్నము, లవణము. గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము, లవణము. ఈ రెండింటిని ఈ మాసంలో ఎప్పుడైనా దానం ఇచ్చినట్లయితే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు వరాహ జయంతి అనే పేరుతో వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ గణపతిని తయారు చేసుకొని వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించాలని, వినాయక చవితి సందర్భంగా గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో చెప్పారు. భాద్రపద శుక్ల పంచమి తిథిని ఋషి పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఋషి పంచమి సందర్భంగా కాయతీర్థం అనే పేరుతో ఋషులకు ప్రత్యేకమైన విధి విధానాలతో తర్పణాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయని భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. భాద్రపద శుక్ల షష్ఠి తిథిని సూర్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు సూర్యుడి ద్వాదశ నామాలు పఠించడం ద్వారా, సూర్యాష్టకాన్ని పఠించడం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద శుక్ల సప్తమి తిథిని ఫలసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు సూర్యనారాయణమూర్తిని పండ్లతో పూజించటం, పండ్లు నైవేద్యంగా సమర్పించటం, వాటిని ప్రసాదంగా స్వీకరించటం, అలాగే దీన్ని ఆముక్తాభరణ సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి ఆభరణాలు ధరించకుండా పూజ చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భాద్రపద శుక్ల అష్టమి తిథిని రాధాష్టమి, దూర్వాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించటం, రాధాకృష్ణులకు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా రాధాకృష్ణుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే దీన్ని దూర్వాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి శివపార్వతులకి 7 రకాలైన పుష్పాలతో పూజ చేయటం, అలాగే దూర్వాలతో, గరికపోచలతో పూజ చేయటం, 7 రకాలైన పండ్లు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా దూర్వాష్టమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. భాద్రపద శుక్ల నవమి తిథిని నందానవమి అనే పేరుతో పిలుస్తారు. నందానవమి రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేయటం, దుర్గాదేవి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి బయటపడవచ్చు. భాద్రపద శుద్ధ దశమి తిథిని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు దశావతారాలు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేయటం, గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద శుక్ల ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి లేదా పద్మ పరివర్తన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో పక్కకు ఒత్తిగిలి శయనిస్తాడు. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించటం, గొడుగు, పాదరక్షలు, పెరుగు దానం ఇవ్వటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. భాద్రపద శుక్ల చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ వ్రతం అనే పేరుతో అనంత పద్మనాభ స్వామిని పూజించడం ద్వారా కాలస్వరూపమైనటువంటి అనంత పద్మనాభుడి అనుగ్రహం కలిగి కాలంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే భాద్రపద పౌర్ణమి నాడు ఉమామహేశ్వర వ్రతం అనే పేరుతో ఉమామహేశ్వరులను పూజించడం ద్వారా ఉమామహేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవచ్చు. భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని పితృపక్షము, మహాలయ పక్షము అనే పేర్లతో పిలుస్తారు.
ఈ పితృపక్షం మహాలయ పక్షం సందర్భంగా గతించిన పితృదేవతలను స్మరించుకుంటూ వాళ్ళకి తర్పణాలు ఇవ్వటం, పిండ ప్రదానాలు నిర్వహించడం ద్వారా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇందిరా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ప్రీతి కోసం దానాలు నిర్వహించటం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. భాద్రపద అమావాస్య నుంచే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి అమ్మవారు గౌరీదేవిని బతుకమ్మ రూపంలో ఆరాధన చేయటం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి భాద్రపద మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వరాహ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని వరాహ రూపంలో పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, వరాహ జయంతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతి 4 అక్షరాల్లోనే అద్భుతమైన జ్ఞానం ఉన్నది. అది విచారణ చేస్తూ ఉంటే ఉపనిషత్తులకు సంబంధించిన విజ్ఞానం కూడా అందు నుంచి బయటకు వస్తుంది. అందుకే భగవంతుడిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే కోరికలు కోరుకొని భగవంతుడిని ఆశ్రయించి దండం పెట్టుకొచ్చేస్తాం. వీలైతే మన కష్టాలు ఎక్కువైతే కొన్ని నామాలు పుస్తకం తెచ్చుకొని చదివేస్తాం, స్తోత్రం చదివి వచ్చేస్తాం. ఇదొక రక భక్తి. ఆయన గురించి తెలుసుకుంటూ వెళుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ముందుగా మహిమ, ప్రభావము, కథ తెలుసుకుంటాం. తెలుసుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది. ప్రేమకు భక్తి అని పేరు. అందుకు ముందు తెలుసుకుంటున్న కొద్దీ ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. కొంతమంది ఉంటారండి ప్రేమ పెరగడం వల్ల తెలుసుకుంటారు. భగవంతుని మీద ప్రేమ కలిగి ఆయన అంటే ఏంటో తెలుసుకోవాలని మఠం వేసుకునే భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు భక్తి వల్ల భగవజ్ఞానంలోకి వచ్చారు, వీళ్ళు జ్ఞానం వల్ల భక్తిలోకి వెళ్ళారు. భక్తి అంటే మరేంటో కాదు, ప్రేమయే. భగవంతుని మీద ప్రేమనే భక్తి అంటారు. తెలుస్తున్న కొద్దీ, విలువ తెలుస్తున్న కొద్దీ దాని మీద ప్రేమ పెరుగుతుంది కదా. అందుకే జ్ఞానం వల్ల వచ్చే ప్రేమ అది, ప్రేమ వల్ల వచ్చే జ్ఞానం అది. మొత్తానికి జ్ఞానం ప్రేమ కలిస్తే పరిపూర్ణమవుతుంది. అదే భక్తి జ్ఞానముల కలయిక అంటే ఇది అర్థం. అలా భగవంతుని గురించి మనం ఇక్కడ గణపతి గురించి తెలుసుకుంటున్నామంటే ఒక భాగ్యం పండితే కానీ ఇది వినే అవకాశం మనకి రాదు. అసలు గణపతి అనే నామమే ఒక దివ్యానుభూతిని మనకు ప్రసాదిస్తుంది. అయితే ఒక్కొక్కప్పుడు మనం అనుకుంటాం హిందువులుగా పుట్టాం కనుక గణపతి మనకు బాగా తెలుసు, మనకు దగ్గర వాడని. కానీ హిందువు పుట్టకపోయినప్పటికీ కూడా గణపతి గురించి బాగా తెలుసుకుని గణపతి భక్తులైపోయినటువంటి యోగులు పాశ్చాత్య దేశాల్లో ఉన్నారండి. అదే ఆశ్చర్యకరమైన అంశం. అంటే గణపతి యొక్క ప్రభావం భక్తులైన వారు ఎక్కడున్న అందేలా అని ప్రసరింపజేస్తున్నాడు. ఇలాంటి గణపతి గురించి మనం తెలుసుకోవాలంటే ఏ గ్రంథం ఆధారం? రామాయణం రామకథకి ఆధారం, కృష్ణ కథకు ఆధారం ఏది అంటే భాగవతం, భారతం. అలా ప్రతిదానికి ఉన్నాయి. గణపతికి ఏ ఆధార గ్రంథములు అంటే బోలుడంత గ్రంథరాశి ఉన్నది. అందుకే ఇక్కడ తెలియజేసేటప్పుడే మహాగణపతి వైభవని వేద, పురాణ, మంత్ర, శాస్త్రాల ఆధారముగా అన్నాం. ఇక్కడ అంటే ఎన్ని గ్రంథాలు వచ్చాయి చూడండి. గణపతికి సంబంధించిన విషయములు వ్యాస భగవానుడు తను రచించిన మహాపురాణముల్లోనే చెప్పాడు. స్కాంద పురాణంలో గణపతి గురించి విస్తారంగా చెప్పాడు. అది కాకుండా బ్రహ్మవైవర్త పురాణం, ఇది కృష్ణ ప్రధానంగా ఉండేటువంటి గ్రంథం. అందులో గణేశ ఖండము అను కొన్ని వందల అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఉంది. అందులో గణపతి వైభవాన్నంతటిని వివరిస్తాడు బ్రహ్మవైవర్త పురాణంలో. అంటే అప్పటికి 2 మహాగ్రంథాలు వచ్చాయి. స్కాంద పురాణంలో గణేశ ఖండం ఒకటి, బ్రహ్మవైవర్త పురాణంలో గణపతికి సంబంధించిన విషయములు గణేశ ఖండం అనే పేరుతో అందులో రచించాడు. ఇవి కాకుండా శివపురాణంలోను, శక్తి పురాణాల్లోనూ, ఇంకా బ్రహ్మాది పురాణముల్లో, బ్రహ్మాండ పురాణాల్లో వీటన్నిట్లు కూడా చెప్పాడు. దేవి సంబంధ పురాణముల్లో కూడా గణపతి యొక్క వైభవం కనబడుతుంది. ఇది కాకుండా గణపతికి మాత్రమే సంబంధించిన ఉపపురాణము ఒకటి ఉన్నది. దాని పేరు గణేశ పురాణం. ఇది అనేక మంది గణపతి భక్తులు ఉత్తరాదిలో కూడా పారాయణ చేస్తారండి. అద్భుతమైన గ్రంథం. అది కూడా కొన్ని వందల అధ్యాయాలు ఉంటుంది. పారాయణ యోగ్యమైన మహాగ్రంథం. ఇందులో గణపతి అవతారాలు అనేకం గోచరిస్తాయి. ఎన్నెన్ని రూపాలు కనబడతాయి ఇందులో. మన పురాణంలో గణేశ పురాణం మనం మొదటి రోజు సోర్సెస్ చెప్తున్నాం, ఎక్కడెక్కడ గణపతి గురించి ఉంటుంది.
ఇది గణేశ పురాణం ఒకటి. మరొక పురాణం ముద్గల పురాణం. ముద్గలుడు ఒక మహర్షి, ఆయన పేరున గోత్రం కూడా ఉన్నది, మౌద్గల్యస గోత్రం అని ప్రసిద్ధిగా ఉన్నది. ముద్గలుడు వేద ఋషి, సామాన్యుడు కాడు. ఆయన గణపతి భక్తుడు. ఆయన గణపతిని సాక్షాత్కరింపజేసుకొని గణపతి ఇచ్చిన ప్రబోధంతో కొన్ని వేల శ్లోకాల ఒక మహాగ్రంథాన్ని రచించాడు. దాని పేరు ముద్గల పురాణము. ఈ ముద్గల పురాణంలో గణపతి తత్వం అద్భుతంగా చెప్పబడుతుంది. అయితే ఎన్ని పురాణాల్లో గణపతి గురించి చెప్పినా మూలం మాత్రం వేదమే. వేదముల్లో చెప్పిన పరమాత్మ తత్వమే ఈ గణపతి పురాణాలన్నీ మనకు అందిస్తున్నాయి. ఇవి కాకుండా గణపతికి సంబంధించిన మంత్రశాస్త్రాలు బోలుడున్నాయండి. మంత్రమూర్తులుగా గణపతి గురించి ఎన్నో గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మంత్రశాస్త్ర గ్రంథాల్లో ప్రధానంగా శ్రీతత్వనిధి అనేటువంటి గ్రంథంలో 32 గణపతి మూర్తుల వర్ణన ఉన్నది. 32 గణపతులకి 32 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రంలో గణపతి ఒక్కొక్క రూపంతో ఉంటాడు. అనేక రూపాలు గణపతికి వర్ణిస్తుంది శ్రీతత్వనిధి అనే గ్రంథం. అందులో ఆ మూర్తిని ఉపాసించే పద్ధతి ఏమిటి, ఏ మూర్తిని ఉపాసిస్తే ఏ ప్రభావం లభిస్తుంది, ఏ మహిమ దొరుకుతుంది అనేది తెలుసుకుంటే ఒక్క గణపతే మన కోరికలు నెరవేర్చడం కోసం 32 రూపాలు ధరించాడు అందులో అని తెలుస్తుందని. 32కు పూర్ణ సంఖ్య తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 16, 16, 32. 16 అంటే షోడశ కళ్ళు కనుక 16, 16, 32. 32 గణపతులు ఉన్నారు. 32 గణపతులకి మంత్రం ఉంది, మంత్రానికి ఋషి ఉంటాడు, మంత్రానికి ధ్యానం ఉంది. అందులో వచ్చే మూర్తులు చాలా విశేషం. వక్రతుండ గణపతి అని, విరి గణపతి అని, బాల గణపతి, తరుణ గణపతి, ఇలా 32. ఆ గణపతులకు మంత్రాలు ఉన్నాయి. అందులో కొందరు వాటిని ఉపాసన చేసి సిద్ధులు పొందుతూ ఉంటారు. విద్యను పొందించే గణపతి మంత్రాలు ఉన్నాయి, ఐశ్వర్యాన్ని ఇచ్చే గణపతి మంత్రములు ఉన్నాయి, ఆరోగ్యాన్ని ప్రసాదించే గణపతి మంత్రాలు ఉన్నాయి, మోక్షాన్ని ఇచ్చే గణపతి మంత్రములు ఉన్నాయి. ఒకటేమిటి, సర్వాభీష్టము నెరవేర్చుటకై అనేక గణపతి మంత్రములు ఉన్నాయి. కానీ అన్ని గణపతులు కలిపిన గణపతి మాత్రం ఒక్కడే. ఆ గణపతి ఇన్ని రూపాలతో ఉపాసింపబడుతున్నాడు. ఇది మనం తెలుసుకుంటే ఇన్ని మూర్తుల గణపతిని మనం నమస్కారం చేసుకుంటూ, ప్రత్యేకించి ప్రతి సంప్రదాయంలో గణపతి ఉపాసన ఉందండి. ఎందుకంటే గణపతి భక్తులు కాకపోయినా వాళ్ళు ఏ దేవతా భక్తులైనా పూజ చేయాలంటే ముందు గణపతిని పూజ చేయింది ఏది లేదు కదా, ముందు గణపతిని పూజ చేయాలి. ఇంట్లో ఆఖరికి వివాహ ఉపనయనాది శుభకార్యాలు చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, చివరికి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా మొదలు పూజించేది ఎవరిని? గణపతినేగా. ఆయన్ని పూజించలేదు ఏది చేయడం. అయితే వైష్ణవ సంప్రదాయంలో గణపతిని విశ్వక్సేన అనే నామంతో పూజిస్తారు. ఈ గణపతే అక్కడ అలా ఆరాధింపబడుతున్నాడు అంతే. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. నేటి నుంచి భాద్రపద మాస ప్రారంభం. భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు ఇంటి ఇలవేల్పుని కొలవాలి. మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే, ఏ దేవుడైతే ఉంటారో ఆ దేవుని మీ పూజా మందిరంలో మధ్యస్థానంలో పెట్టి షోడశోపచార పూజ చేస్తూ చక్కగా పూజించాలని శాస్త్రం. ఉదయాన్నే నిద్ర నుంచి లేచి గృహానంతా పరిశుభ్రంగా చేసుకొని తలంటు స్నానం చేసి పిండి వంటలు వండి ఇంటి ఇలవేలుపు కనుక ఆ యొక్క పిండి వంటలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి 10 మంది కనుక పంచుతారో అప్పుడు ఆ ఇంట్లో వివిధ రకాలైన సంపదలన్నీ కూడా వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. ఈ రోజున పితృదేవతల యొక్క చిత్రపటాలను తుడిచి వాటికి అందంగా దండలు అమర్చి నమస్కారం చేయటం వల్ల కూడాను అద్వితీయమైన అభివృద్ధి కలిగి తీరుతుంది. పితృదేవతలు ఉంటారు కదా, ఆ చిత్రపటాలకి కాస్త తుడిచి చక్కటి దండలు అలంకరింపజేసి పువ్వు పెట్టి నమస్కారం చేయండి. దానివల్ల చాలా గొప్ప అభివృద్ధి కూడా వస్తుంది. అంటే వంశాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు. ఇక్కడ ఇంటి ఇలవేల్పు, ఇక్కడ ఇంటి ఇలవేల్పునేమో పూజిస్తాం, వంశాన్ని ఉద్ధరింపజేయడానికేమో ఆ యొక్క పితృదేవతల్ని నమస్కారం చేసుకుంటాం. ఈ విధి విధానాన్ని పాటించి తరిద్దామా మరి? సర్వే జన సుఖినో భవంతు.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తముపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:32. తిథి పాడ్యమి. మధ్యాహ్నం 11:51 వరకు నక్షత్రం పుబ్బ. రాత్రి 2:07 వరకు. వర్జం ఉదయం 9:20 నుంచి 11 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:42 వరకు. అమృతకాలం రాత్రి 7:24 నుంచి 9:05 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం మహత్తమ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి విశిష్టమైన మహత్తును పొందుతాడు, అంటే గొప్పవాడవుతాడు. మహత్తముడు అంటే అర్థం ఎవరికంటే గొప్పవాడు లేడో అంత గొప్పవాడు అవుతాడనమాట. అలాగనే శైవ మౌన వ్రతం. శివభక్తులు రోజంతా మౌనంగా ఉండి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు. దానివలన వాక్శక్తి బాగా పెరుగుతుంది. అలాగనే బలరామ జయంతి, బలరాముడిని ఆరాధించడం. అలాగనే బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక, ఈ మంత్రాన్ని జపించడం రోజంతా. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు త్రిపుష్కర యోగం రాత్రి 2:07 నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంది. ఆ సమయంలో సామాన్యంగా నిద్రలో గడిచిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఆపరేషన్లు మొదలైనటువంటి ఆ సమయంలో చేయకూడదు. నేటి ఆణిముత్యాలు. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి శైవాగమంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపము వంటి రూపం ఇక లేదు. శివస్వరూపాల్లో అత్యంత ఉగ్రమైన స్వరూపంగా చెప్పబడేది ఒక్కటే, భైరవ స్వరూపం. అందుకే ఆ భైరవుడే తరుగుతాడు అని. శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత తాను ఎక్కడికి చేరవలసి ఉంటుందో దాన్ని అతివేగంతో తీసుకెళ్ళి చూపించేస్తారు. ఇక్కడికి రావలసి ఉంటుంది, నువ్వు చేసిన పాపపుణ్యాలివి అని చూపించి తీసుకొచ్చి వదిలేస్తారు 11 రోజులు అని. అందుకే 11 రోజులు పెద్దవాళ్ళని తిడుతూ దెబ్బలాడుకుంటూ ప్రవర్తించకూడదు. జ్ఞాతులందరూ దీక్ష పడతారు. తదనంతర కాలమనందు పాపాలు విశేషంగా చేసిన వాడైతే మొదటి దర్శనం భైరవ దర్శనమే, ఉగ్రకళతో. ఆయన పెద్దగా అరుస్తూ తరుగుతాడు. భై అంటే అరుపు, రవ అంటే శబ్దం. భై అని అరుస్తూ తరిమితే చీకట్లో పరిగెడతాడు ఒక్కడే. ఆ పరిగెత్తడం భయంకరం. అప్పుడు ఆయాసం వేస్తే ధర్మోదకం. కాబట్టి భైరవుడు ఉగ్రమూర్తి, ఆ భైరవుడు శాంతమూర్తి. ఆ భైరవుడికి ఒక అనుగ్రహం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఎంత ప్రసన్న హృదయుడంటే, ఆయన నేను తప్పులు చేయకపోవడం అన్నది లేదు, నేను ఖచ్చితంగా తప్పు చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నీ చేసినకి తప్పులు ఇక్కడే వేసేసే, ఇప్పుడే వేసేసే శిక్ష అంటే ఒంగో పెట్టి ఒక్క దెబ్బ కొడతాడు. ఇప్పటికీ అన్ని క్షేత్రాల్లో అలా కొట్టడానికి అధికారం ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పాను కదా అని రేపు పొద్దున మీరు ఎక్కడో భైరవమూర్తి దగ్గర అలాంటి ప్రయోగాలు చేయకూడదు. అది కొన్ని క్షేత్రాలకే అధికారం. ఆ అధికారం ఉన్న క్షేత్రాల్లో భైరవమూర్తి దగ్గర ఏం చేస్తారంటే భైరవ దండనం వేస్తారు. ఒంగో పెట్టి కర్రతో దెబ్బ కొడతారు. అది పేకబెత్తంలా ఉంటుంది, చప్పుడు చాలా వస్తుంది, దెబ్బ తక్కువే తగులుతుంది. ఓ దెబ్బ కొడతారు, కొడితే భైరవ దండనము అని చేసిన పాపాలన్నీ ఆ దండనంతో పోతాయి.
దానికోసం పెడతారు, భైరవ దండనం వేయించేసుకుంటారు వెళ్ళి. అది ఎక్కడ వేస్తారంటే గంగా ప్రయాగ ఆ పరివాహక ప్రాంతమునందు మానసాదేవి దేవాలయం ఉంది. మానసదేవి దేవాలయంలో ఉన్నటువంటి భైరవ స్వామి ముందు భైరవ దండనం వేస్తారు. కాబట్టి ఆ భైరవ స్వరూపం ఉగ్రస్వరూపం. పరమ కారుణ్యమూర్తి ఒకడున్నాడు శివస్వరూపంలో, ఆయన శివుడే ఇన్ని రకాలుగా ఉంటాడు. అది కారుణ్యమూర్తి. ఎంతటి కారుణ్యమూర్తి అంటే ఆయన వలన తీరని కోరిక అన్నది ఉండదు. ఎంత పాపాత్ముడు అవనివ్వండి, పాపాత్ముడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకనివాడు. కాబట్టి ఇప్పుడు తను చేసిన పాపాలే తాను సంతోషంగా ఉండడానికి అడ్డుగా వచ్చి నిలబడతాయి. అలా అడ్డుగా వచ్చి నిలబడితే ఆ పాపములు ఇన్ని ఉన్నా వెళ్ళి ఇలా అంటే చాలు, పొంగిపోయి పోన్లేరా పాపం అని కోరిక తీరుస్తాడు. అలా తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. అది కూడా ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి, నమస్కారం పెడితే ఆయన మీకు కాలమునందు రాబోయేటటువంటి ఏడుపుని లెక్క కడతాడు. అరే వీడు పాపం ఫలానా కారణానికి ఏడవవలసి వస్తుందిరా, పండిపోయిన పండు రాలిపోక తప్పదు, ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పడిపోవడం తప్పు కాదు, చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోకూడదు, తలుచుకు పెద్దవాళ్ళు ఏడుస్తారు. అలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయేమో అని చూస్తాడు. చూసి ఆయన మీకు ఆ ఉపకారం చేశాడని కూడా మీకు తెలియదు. ఆయన అంత పెద్ద ప్రమాదాల్ని తీసేస్తాడు, ఆ పాపాన్ని కాల్చేస్తాడు. ఏం చేశారని అంటే ఓ దెబ్బ కూడా కొట్టడు, నమస్కారం పెడితే చాలు తీసేస్తాడు. అంతటి పరమకారుణికుడు శివస్వరూపాల్లో ఇక తిరుగులేని కారుణ్యమూర్తి సోమస్కంధుడు. అందుకే మీరు దక్షిణ దేశం వెడితే ద్రవిడ దేశం వైపు సోమస్కంధమూర్తి యొక్క ఉత్సవమూర్తి లేకుండా అసలు శివాలయాన్ని నిర్వహణ చేయరు. సోమస్కంధుడిని ఉంచుతారు. సోమస్కంధుణ్ణి శివపరివారంలో ఎప్పుడైనా ఊరిరిగిం పెడితే తప్పకుండా సోమస్కంధుణ్ణి తీసుకెడతారు. సోమస్కంధుడు అంటే సా ఉమాస్కంధ, పక్కన పార్వతీదేవి ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు. పరమశివుడి తొడ మీద కూర్చోడు, పార్వతీదేవి తొడ మీద కూర్చోడు. ఇంత బ్రహ్మజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఇద్దరి మధ్యలో చేతులెత్తి ఆడుకుంటుంటాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటుంటే ఇద్దరు చెరోవైపు నుంచి పట్టుకుంటారు ఆయన్ని. అలా పట్టుకుని ఉన్న మూర్తిని సోమస్కందమూర్తి అంటారు. ఆ సోమస్కందమూర్తి ప్రతి శివాలయంలోనూ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయన దర్శనం చేస్తే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది. సోమస్కంధమూర్తి శివస్వరూపంలో అత్యంతటి కారుణ్యమూర్తి. శివస్వరూపంలో నిర్వాహకత్వంతో అమిత వేగం ఉన్నటువంటి వాడు నటరాజస్వామి. ఆయన వేగాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదిలితే మనం తట్టుకోలేం, ఆ వేగాన్ని మనం చూడలేం. అందుకే ఆయన ఎంత వేగంతో కదులుతాడు అనడానికి ఒకటి గుర్తుగా పెడతారు. ఏమిటా గుర్తు అంటే జుత్తు రెండు వైపులా ఒకేలా ఎగురుతుంది, ఇలాగా ఇంత దూరం ఎగురుతుంది. ఇంత జుత్తు విరబోసుకున్నవాడు నాట్యం చేస్తూ అపారమైన వేగంతో తల ఇలా అన్నాడు అనుకోండి, ఈ జుత్తు అంతా ఇలా ఎగురుతుంది. ఇటు ఎగిరిన జుత్తు కింద పడే లోపల ఆయన మళ్ళీ ఇలా అంటాడు, అంటే ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది, ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది. మధ్యలో ఉన్నవాడు అంత వేగంగా కదులుతున్నాడు కాబట్టి ఉగ్రంగా ఉండడు, నవ్వుతూ ఉంటాడు. జుత్తు ఇలా రెండు వైపులకి విచ్చుకుని ఉంటుంది కెరటాల్లా. అది అమిత వేగం, పరిపాలకుడు అని గుర్తు. అందుకే నటరాజస్వామి సమస్త కళలు ఆయన యందే పర్యవసిస్తాయి. అది నటరాజ వైభవం. పూర్తి వ్యతిరేకం, ఇన్ని స్వరూపాలు ఎందులోంచి వస్తున్నాయో చెప్పేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి. అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కృష్ణుడు కూడా వారితో కలిసి నవ్వుతూ నారద మహర్షి మొదటి నుంచి ఈ కయ్యానికి ఆజ్యం పోసి బియ్యం కలిపి ఆనందిస్తున్నాడని నువ్వే కదా, నీదే అసలైన పెత్తనం, ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే త్వరగా చెయ్యి అన్నాడు. ఇంతలో మంత్రి కుంభాండు విస్తారమైన వివాహ సంబరాలను దానికి తగిన పరివారాన్ని వెంటబెట్టుకొని పరుగు పరుగున అక్కడికి వచ్చి 2 చేతులు ఎత్తి శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా మనవి చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, మహావీర, నేను నిన్ను శరణు పొందుతున్నాను, చేతులు జోడించి యాచిస్తున్నాను. ప్రసన్నుడవై నువ్వు మా అందరినీ రక్షించు అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానం ఇలా చెప్పాడు. కుంభాండ, మేము నీకు పూర్వమే అభయం ఇచ్చేశాం. నువ్వు మాకు అపకారం ఏమీ చేయలేదు. నారద మహర్షి ద్వారా తెలిసింది, మాకు ఉపకారమే చేశావని తెలిసింది. మాకు ముందే తెలుసు. మా అనిరుద్ధుడి ప్రాణం నిలిపిన వాడివి నువ్వే. ఈ పుణ్యం ఊరికే పోదు. బాణాసురుడికి వారసులు లేరు. ఈ రాజ్యాన్ని మేమే గెలుచుకున్నాం. మేమే ఈ రాజ్యాన్ని నీకు దానం ఇస్తున్నాం. ఇక నుంచి ఈ శోణితపుర సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తివి. బంధు పరివార సమేతుడివై సంతోషంగా రాజ్యమేలుకో. మా అండదండలతో దీర్ఘాయుష్మంతుడై సుఖంగా ఉండు. ఈ ఉషా కళ్యాణ వ్యవహారాలను కూడా నీ చేతులతో నువ్వే జరిపించు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు కుంభాండు మహారాజై ఉషా కళ్యాణానికి మంచి నక్షత్రం చూసి పెద్ద ఏర్పాట్లు చేశాడు. ఆ కళ్యాణానికి రాక్షస వర్గాలు మాత్రమే కాక యక్ష కిన్నరాది దేవతా వర్గాలు కూడా విస్తారంగా వచ్చారు. రాక్షసులంటే అందరూ చెడ్డవాళ్ళు అనుకోకూడదు. ఇక్కడ చాలా దైవభక్తి గల వాళ్ళు కూడా ఉన్నారు, ధర్మాత్ములు కూడా ఉన్నారు. మనం పెద్ద రాక్షసుడు ఎవరు అంటే ప్రహ్లాదుడే సాక్షి కదా మనకు. బలి కూడా ఉన్నాడు కదా, రాక్షసులే కదా వీళ్ళంతా. అందరూ భగవంతుడి భక్తులే కదా. బాణాసురుడే ఒక సాక్షి కదా. వివాహం చాలా వైభవంగా జరిగింది. అంత వైభవం చెప్పలేం. ఆ వివాహంలో ఎవరు వెలిగించుకోకుండానే హోమకండంలోని అగ్నిదేవుడు స్వయంగా వెలిగాడు. అది అందరికీ ఆశ్చర్యమైంది. ఆ తరువాత నారదుడు కోరుకున్నట్లుగానే గంధర్వులు, కిన్నరులు, రాక్షస గాయకులు రకరకాల గానాలతోనూ నాట్యాలతోనూ ఆ వివాహాన్ని బాగా రక్తి కట్టించారు. ఆ వివాహానికి వచ్చిన ప్రముఖులలో బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతాశ్రేష్ఠులు కూడా ఉన్నారు. వివాహ క్రతువు పూర్తి అయ్యాక వారందరూ కూడా ఆశీస్సులు అందించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. అలా వివాహ క్రతువంతా ఆనందంగా పూర్తి అయిన తరువాత శ్రీకృష్ణుడు శోణితపురంలో ఊరి వెలుపల నివసిస్తున్న మహాదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ వివరించి మేము ఇక ద్వారకా నగరానికి బయలుదేరుతాం అని అనుమతి తీసుకొని వెనక్కి వచ్చి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఈ తరుణంలో నూతన రాజైన కుంభాండు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి సవినయంగా ఇలా మనవి చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, పూర్వం బాణాసురుడి దగ్గర అపూర్వమైన గోజాతి ఒకటి ఉండేది. ఆ గోవుల పాలు త్రాగితే మానవులు కూడా దేవతలతో సమానమైపోయేవారు. ఇక ఆ పాలు రుచి కూడా లోకోత్తరం. ఇది బాణాసురుడు తాగేవాడు. ఆ గోవుల అందాలు కూడా చాలా అద్భుతం. అటువంటి గోవుల్ని ఒకప్పుడు వరుణదేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు అవి ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, వరుణదేవుడు ఆధీనం. నువ్వు గోప్రియుడివి కనుక నీకు నేను మనవి చేసేది ఏమిటంటే, నువ్వు శోణితపుర రాజ్యాన్ని స్వీకరించకపోయినా ఆ దేవజాతి గోవులను నువ్వు స్వాధీనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకే నీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. తర్వాత నీ చిత్తం అన్నాడు కుంభాండు. శ్రీకృష్ణుడు పైకి ఏమీ మాట్లాడలేదు, కానీ దేవజాతి గోవులు అనేసరికి ఆయనకు కూడా కొంచెం ఉబలాటం కలిగింది. పైకి ఏమీ చెప్పకుండా పెళ్లివారి ప్రయాణాలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ప్రయాణ సమయానికి
పార్వతీదేవి స్వయంగా వచ్చి ఉషాదేవిని దీవించి ఆమెకు శీఘ్ర గమనం చేయగల మయూర వాహన రథాన్ని ఒకదాన్ని బహూకరించింది. ఎక్కడంటే అక్కడ వెళ్ళటానికి అటువంటి రథాన్ని ఇచ్చింది. దీంట్లో నువ్వు అత్తవారింటికి వెళ్ళవమ్మా, నీ కాపురమంతా హాయిగా ఉంటుంది అని దగ్గర ఉండి వీడ్కోలు చెప్పింది. శ్రీకృష్ణుడు దానికి చాలా సంతోషించి అందరికీ నేల మీద ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కట్టుదిట్టుగా చూసి అనిరుద్ధుణ్ణి మాత్రం తనతో పాటు గరుత్మంతుడి మీదకు వచ్చేయమన్నాడు. ఈ మాట గరుత్మంతుడి మీద నలుగురు ఉన్నారు. వారే శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు. వారు నలుగురు కూర్చొనేసరికి గరుత్మంతుడు రివ్వున పైకి లేచాడు. ఆ దాటి అనేక విమానాలు ఒకేసారి పైకి లేచినట్లుగా ఉంది. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఊగిపోయాయి. దుమ్ము ఉవ్వెత్తన లేచింది. చుట్టూత చీకటి పడేట్టు అయిపోయింది. గరుత్మంతుడు ఇంత దాటిగా పైకి లేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు నవ్వుతూ గరుత్మంతుడి వీపు తట్టుతూ పశ్చిమ దిక్కుగా పోదామన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అనేసరికి ఆయన భావం ఏమిటో గరుత్మంతుడికి మిగిలిన ముగ్గురికి కూడా అర్థమైపోయింది. గరుత్మంతుడు రెట్టించిన వేగంతో పశ్చిమ దిక్కుకు సాగాడు. కొద్దిసేపటిలోనే పశ్చిమ సముద్ర తీరపు అక్కడి పచ్చిక బయళ్ళు, వాటిలో మేస్తున్నటువంటి దేవజాతి గోవులు కనిపించాయి. వాటిని చూడగానే శ్రీకృష్ణుడికి కళ్ళు మెరిశాయి. ఆయన గరుత్మంతుడితో ఇలా అన్నాడు, గరుడా, గమనించావా? కుంభాండు వర్ణించిన దేవజాతి గోవులు ఇవే. వీటి గురించి ఎలా తెలిసిందో కానీ మా సత్యభామాదేవికి కూడా తెలిసింది. నేను ఇక్కడికి బయలుదేరే ముందు ఆమె నాతో ఇలా అంది, ప్రభూ, బాణాసురుడి దగ్గర ఉన్న దేవజాతి గోవుల పాలు త్రాగితే ముసలివారు కూడా పడుచువారైపోతారట, పైగా వారు అమరులైపోతారట. కనుక మీకు వేరే ఇబ్బంది ఏమీ లేకపోతే ఆ గోవులను నా కోసం తెచ్చిపెట్టండి అంది. మా సత్యభామాదేవి కోరికను ఎలా కాదంటాను? కనుక నువ్వు వెళ్ళి ఆ గోవులను తోలుకొని మన దగ్గరకు తీసుకువస్తే బాగుంటుందన్నాడు. ఆ మాటలు విని గరుత్మంతుడు నవ్వి ఇలా అన్నాడు, దేవదేవా, నేను క్రిందికి దిగితే నా రెక్కలు గాలికి కొండలే కదిలిపోతాయి. ఇక ఈ ఆవులు ఎక్కడ నుంచుంటాయి? నేను నేల మీదికి దిగే లోపలే ఇవి పారిపోయి వరుణులు కోటలోకి వెళ్ళిపోతాయి. కనుక తమరు వేరే ఏదైనా ఉపాయం చూస్తే బాగుంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు, నువ్వు చెప్పింది నిజమే, మనమే ఆ కోట మీదికి వెళ్ళిపోదాం, అక్కడి వాళ్ళతో మాట్లాడి ఆ గోవులు తెచ్చుకుందామన్నాడు. గరుత్మంతుడు అదే వేగంతో వరుణదేవుడి కోట వైపు వెళ్ళిపోయాడు. కానీ కోటకు కాపలా కాస్తున్నటువంటి దుర్గ రక్షకులు ఎవరో కొత్తవారు అనుమతి లేకుండా లోపలికి వస్తున్నారని భావించి పెద్దగా అరుపులు అరుచుకుంటూ గరుత్మంతుడి మీదికి, దాని మీద కూర్చున్నటువంటి నలుగురు మీదికి దాడికి దిగారు. వేల సంఖ్యలో మీద పడుతున్నటువంటి ఆ వరుణలోక వీరుల మీదికి గరుత్మంతుడే విజృంభించాడు. వాళ్ళు వేల సంఖ్యలో ఉన్న గరుత్మంతుడి ధాటికి తట్టుకోలేక కొద్దిసేపట్లోనే వాళ్ళంతా వెనుదిరిగి తమ కోటలోకి పారిపోయి తమ సేనానాయకులతో చెప్పుకున్నారంతా. ఈ మాట కోట తలుపులు తెరుచుకొని కోటకు ఉన్న అనేక ద్వారాల్లో నుంచి 66,000 రథాలు, దానికి తగ్గ యుద్ధవీరులు, వారికి తగ్గ ఆయుధాలతో సహా వచ్చి భీకరంగా దాడి చేశారు. అక్కడ విచిత్రమైన దాడి. ఈ మాట గరుత్మంతుడే కాక అతడి మీద నిలబడి ఉన్నటువంటి నలుగురు వీరులు కూడా బాణవర్షాలు కురిపించి ఆ వరుణ మహాసైన్యాన్ని కొద్దిసేపట్లోని చిత్తు చేసేశారు. ఈ వార్త తెలిసిన వరుణదేవుడు మండిపడి తానే స్వయంగా దివ్యరథం ఒకటి ఎక్కి పెద్ద ధనుస్సు చేత పట్టుకొని శ్రీకృష్ణుడి ఎదురుగా నిలబడ్డాడు. ఆయన నెత్తి మీద పెద్ద తెల్లని గొడుగు ఉంది. దాని మీద నుంచి నిరంతరంగా నీళ్లు కారుతున్నాయి.
అంటే వరుణదేవుడు అని చెప్పటానికోసరం ఆయన కోపంగా చూస్తూ శ్రీకృష్ణుడికి సవాలు విసిరాడు. యుద్ధ సూచకంగా ధనుష్టంకారం చేశాడు. ఆయనతో పాటు ఆయన చుట్టూతో ఉన్నటువంటి పుత్ర పౌత్ర పరంపర కూడా యుద్ధానికి సన్నద్ధమై సిద్ధంగా ఉంది. వరుణదేవుడు అక్కడితో ఆగలేదు. యుద్ధ శంఖం పూరించి సూటిగా శ్రీకృష్ణుడి మీదికే బాణాలు గుప్పించేశాడు. అతడి పరివారం అతన్ని అనుసరించింది. దానికి ప్రతిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖం పూరించి వరుణపక్షం వారి బాణాలన్నిటినీ తన బాణాలతో దారిలోనే తుంచివేశాడు. వరుణదేవుడు జంకలేదు. యుద్ధం ఘోరంగా కొనసాగింది. కొద్దిసేపట్లోనే శ్రీకృష్ణుడు ఒక ప్రత్యేక బాణాన్ని తీసి ధనుస్సుకు సంధించి, వరుణదేవా, ఇది నారాయణాస్త్రం, నీ సంహారం కోసమే దీన్ని ప్రయోగిస్తున్నాను, కాచుకో అని గర్జించి బాణం మొదలుపెట్టాడు. వరుణదేవుడు నారాయణాస్త్రాన్ని గుర్తుపట్టాడు. అయినా కూడా ఆయనలోని ఆవేశం తగ్గక తన వారుణాస్త్రాన్ని ఎదురు ప్రయోగించాడు. నారాయణాస్త్రంలోంచి అగ్నిజ్వాలలు ఎగజమ్ముతున్నాయి. వారుణాస్త్రంలోంచి ఏనుగు తొండాల వంటి పెద్ద పెద్ద జలధారలు వర్షించి ఆ జ్వాలలను కమ్మేస్తున్నాయి. కానీ అదేమి విపరీతమో, ఆ జలధారలన్నీ నారాయణాస్త్రం దగ్గరకు వచ్చేసరికి ఆజ్యధారలుగా మారాయేమో అన్నట్లుగా ఆ జలధారలు బగ్గున మండసాగాయి. నారాయణాస్త్ర జ్వాలలకు తోడు ఈ వారుణాస్త్ర జ్వాలలు కూడా విజృంభించేసరికి వరుణ సైన్యం నిలువునా కాలిపోయింది. పరిస్థితి విషమించి తన సైన్యం ఇంచుమించుగా నిర్మూలన అయిపోతున్నటువంటి దశలో వరుణదేవుడికి గర్వం దిగి కళ్ళు తెరుచుకొని తాను చేసిన పొరపాటు అర్థం చేసుకొని ధనస్సు పక్కకు పారేసి 2 చేతులు జోడించి శ్రీకృష్ణుడిని నమస్కరిస్తూ ఇలా విన్నవించసాగాడు. దేవదేవ, జగన్నాథ, నారాయణ, వాసుదేవ, శ్రీకృష్ణ, నన్ను మన్నించు, శాంతించు, శాంతించు. నువ్వు సహజంగానే సత్వగుణమూర్తివి. అటువంటి నువ్వు ఇప్పుడు ఇలా తమో గుణాన్ని ఆశ్రయించి నా మీదకు విరుచుకుపడటం నీకు తగదు కదా. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి ఆదికర్తవు నువ్వే కదా. నీలోంచి వచ్చిన పదార్థాల్లో అందరికంటే జ్యేష్ఠుణ్ణి నేనే కదా. కనుక నువ్వు నా మీదికి యుద్ధానికి వస్తే అది నీ మీద నువ్వే యుద్ధం చేసుకున్నట్లు కదా స్వామి. అంటే ముందుగా ఉండాల్సింది ఈ పని. ఇప్పుడెందుకో బుద్ధి వచ్చింది. అగ్ని దహించగలదా? ఓ, ఎన్ని నీతులు చెప్తున్నాడు. సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా జలమే జన్మించింది కదా అని వేదమే స్వయంగా చెబుతోంది కదా. ఆ జలంలో నుంచే ఇతర భూతాలు, ఇతర జీవులు క్రమక్రమంగా వికాసం చెందాయి కదా. కనుక నేను నీకు జ్యేష్ఠపుత్రుడి వంటి వాణ్ణి కదా. తండ్రి పుత్రుణ్ణి సంహరించాలి అని చూడడం న్యాయమా? సంహరించాలి అని బాగలేదు కదా. నేను కొంచెం తొందరపడ్డ మాట వాస్తవమే. కానీ ఎందుకు తొందరపడ్డానంటే, నువ్వు నాకు ఈ జలలోకం మీద ఆధిపత్యం ఇచ్చావు. దానిని రక్షించుకునే ప్రయత్నంలో ఇలా నీ మీదికి నేను దూకాను. నిజానికి ప్రభువులందరికీ ప్రభువు నువ్వే. నీ ఆధిపత్యం ముందు ఎవరి ఆధిపత్యమూ చెల్లదు. ఆ విషయమే నేను కొంచెం ముందుగానే గుర్తించి ఉండవలసింది. ఇప్పుడొచ్చింది బుద్ధి. అయినా నీ ఆశ్రిత వర్గంలో ఉన్న నన్ను ఇంత తీవ్రంగా దండించడం నీలాంటి క్షమాగుణమూర్తికి తగిన పని కాదు. దేవా, నిజానికి జీవులలో క్రోధాది దుర్గుణాలను ప్రవేశపెట్టేది నీవే కదా. వారు దానికి వశులయ్యాక వారిని దండించేది కూడా నువ్వే కదా. ఇవాళ నా విషయంలో ఇదే జరుగుతోంది. ఇలా నువ్వే తప్పు చేయించి నువ్వే దండించడం న్యాయమా స్వామి? కనుక దేవా, నిన్ను నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు, రక్షించు అని ప్రార్థించాడు వరుణుడు. ఈ స్తోత్రవాక్యాలనంతా విన్న శ్రీకృష్ణుడు వరుణదేవుడితో వచ్చిన పరివర్తనకు తృప్తిపడిన కూడా
ఇంకా కొంచెం పరీక్షించాలనే ఉద్దేశంతో నవ్వుతూ, వరుణ, ఈ యుద్ధం ఆగాలంటే నీ దగ్గరున్న దేవలోక గోవులను నాకు ఇచ్చివేయి చాలు అన్నాడు. అది విన్న వరుణదేవుడు గతుక్కుమని దీనవదనుడై ఇలా మనవి చేశాడు. దేవా శ్రీకృష్ణ, నీ మాట దాటరానిది, కానీ నా మనవి ఒకటి ఉన్నది. నేను పూర్వము బాణాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నాను. ఈ దేవతా గోవులు మానవ లోకంలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే నేను బాణాసురుణ్ణి బ్రతిమాలి ఈ గోవులను తెచ్చుకున్నాను. ఆ సందర్భంగా నా కంఠంలో ప్రాణాలుండగా ఈ గోవులను వేరే ఇంకెవ్వరికీ ఇవ్వను అని నేను బాణాసురుడికి దగ్గర సత్యప్రతిజ్ఞ చేసి ఉన్నాను ప్రభు. ప్రతిజ్ఞను చేసి తర్వాత దానిని మంగపరిచిన వారికి ఎటువంటి ఘోర నరకాలు వస్తాయో నీకు తెలియని విషయం కాదు. ఆ నరకాలను నేను భరించలేను. కనుక ఈ గోవులు కావాలని నువ్వు గట్టిగా అనుకుంటే నువ్వు నన్ను సమ్మరించి వాటిని తీసుకువెళ్ళిపో. నేను ఎదురు తిరగను. నన్ను రక్షించాలనుకుంటావో, గోవులే ముఖ్యమనుకుంటావో ఇక నీ దయ అన్నాడు వరుణుడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు విశాలంగా నవ్వుతూ ఇలా అన్నాడు. వరుణదేవా, జలప్రభు, నువ్వు సత్యసంధుడు అని నాకు తెలుసు. నాకు నీలోని పరివర్తనే ముఖ్యం కానీ గోవులు ముఖ్యం కాదు. నేను వచ్చిన పని నెరవేరింది. నీ గోవులు నీ దగ్గరే ఉండని, నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి. భూలోకానికి వద్దివి. అందుకోసమే మా సత్యభామాదేవి అడిగిన కూడా ఈ గోవుల కోసం నేను పట్టుబడటం లేదు. నీకు శుభమగుగాక, శుభం శుభం అన్నాడు. ఈ అనుకోని పరిణామానికి వరుణదేవుడు సంతోషంతో తబ్బిబ్బై మంగళవాద్యాలు మ్రోగింపజేసి శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అర్చనలు చేశాడు. ఆ తరువాత బలరాముడికి కూడా అటువంటి సేవలే చేశాడు. ఆకాశంలో ఉండి కృష్ణ వరుణ యుద్ధాన్ని గమనిస్తున్నటువంటి దేవతా సంఘాలు, మహర్షి సమూహాలు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అపూర్వ దయామయ చర్యకు పరమానందపడి శ్రీకృష్ణుడికి అనేక రకాలుగా అభినందించారు. వారిలో ఉన్న నారద మహర్షి శ్రీకృష్ణుడి దివ్యలీలను మరింత విశేషంగా గానం చేశాడు. శ్రీకృష్ణుడు వారందరి పట్ల ప్రసన్నంగా మందహాసాలు చేస్తూ వరుణదేవుడి దగ్గర, దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెనుదిరిగి ద్వారకకు ప్రయాణమయ్యాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.